ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామములోని మనము 34వ శ్లోకాన్ని చదువుకుంటున్నాం ఫ్రెండ్స్. హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్భాగవైక కూటైక స్వరూపముఖ పంకజ. హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి అంటే శివుని యొక్క 3వ కంటికి నిశేషముగా దహించబడిన మన్మధునికి సంజీవని వంటి మందువలే పునర్జీవము ప్రసాదించిన తల్లి. అంటే అక్కడ నేత్రాలు ఆ సంజీవని ఔషధములాగా ఆ శివునికి ఒక అద్భుతమైన మందులాగా ఆ తల్లి ఎనర్జీని పంపిస్తుంది. ఇక్కడ శ్రీమద్ భాగవైక కూటైక స్వరూపముఖ పంకజ అంటే ఇక్కడ మంగళకరమైన పంచదశి మంత్రములోని వాగ్భాగము అని పేరు గల అక్షర సముదాయమే ముఖ్యమైన స్వరూపముగా గల పద్మం వంటి ముఖము కలిగిన బంగారు తల్లి. 35వ శ్లోకము. కంఠాదహకటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తి కూటైకతాపన్న కట్యదో భాగధారిణి. కంఠాదహ కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి అంటే కంఠము యొక్క క్రింద నుండి నడుము లేదా నాభి ప్రదేశం వరకు తన శరీరమును పంచదశి మంత్రములోని మధ్యకూట స్వరూపముగా కలిగిన బంగారు తల్లి. శక్తి కూటైక తాపన్న కట్యదోభాగ దారిని అంటే పంచదశి మంత్రములోని శక్తి కూటముతో సామ్యమును పొందిన నడుము యొక్క క్రింది ప్రదేశమును ధరించిన తల్లి. 36వ శ్లోకము. మూల మంత్రాత్మిక మూల కూటత్రయ కలేవర కులామృతైక రసిక కుల సంకేత పాలిని. మూల మంత్రాత్మిక అంటే మూల మంత్రమును అనగా పంచదశాక్షరి మంత్రమును ఆత్మస్వరూపముగా కలది. మూల కూటత్రయ కలేబర అంటే మూల మంత్రము యొక్క కోటత్రయమును తన శరీరముగా కలది. కులమృతైక రసిక అంటే కులమును సంబంధించిన అమృతములో మిక్కిలి ఆసక్తి కలది. కుల సంకేత పాలిని అంటే కుల సంబంధమైన ఏర్పాటులను పాలించినది. కులాంగన కులాంతస్థ కౌలిని కులయోగిని అకుల